జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా ఒక్క సెంటు స్థలం ఇవ్వకపోగా తన బంధువులకి తన బినామీలకి 99 పైసలకి దోచిపెట్టడం 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గీతం యూనివర్సిటీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా పేదవాడి ప్రభుత్వం ఎవరిది, ఏదైతే కబ్జాదారుల ప్రభుత్వం ఎవరిది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు వార్త చూస్తే బంధువుకు భూ పందేరం, గీతం కబ్జాలకు గిఫ్టు, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీ భరత్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రన్న కబ్జా కానుక. ఇది చంద్రన్న కబ్జా కానుక. గీతం కబ్జా చేసిన 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు, 30న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్, గీతం ఆక్రమణల చెర నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై మళ్లీ గీతం పెద్దల కన్ను. ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22A 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి మార్టిగేజు బ్యాంకు రుణాలు ఇప్పించినటువంటి చంద్రబాబు సర్కారు. మొత్తంగా మీ దీంట్లోకి వెళ్ళి మొత్తం చూస్తే రాజు తలుచుకుంటే ఏదైతే కబ్జాలకు అడ్డేముందన్నట్టుగా ఆ రాజు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తలుచుకుంటే 99 పైసలకి ఉర్ఫా గాళ్ళకేంటి, ఉర్సా గాళ్ళకేంటి, లేదంటే లుల్లు గాళ్ళకేంటి, లేదంటే రియల్ ఎస్టేట్కి ఏంటి, సత్వా రియల్ ఎస్టేట్కి ఏంటి, లేదంటే మీరు అన్నట్టు కపిల్ చిట్ ఫండ్స్కి ఏంటి, అదేదో సినిమాలో మీకు జింకు కావాలా, బంకు కావాలా, లేదంటే స్టీల్ ప్లాంట్ కావాలా అన్నట్టుగా ఈరోజు, లేదంటే హార్బర్ కావాలా, ఇట్లా అన్నట్టుగా ఈరోజు మీకు విశాఖపట్నంలో మీరు ఎవరన్నా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేస్తారో చెప్పండి, ఆ భూమిని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాం. లేదు ఒకవేళ మీకు ఎక్కడ కబ్జా చేయాలో తెలియకపోతే మేమే డైరెక్ట్గా 99 పైసలకి డైరెక్ట్గా మీ పేరున ఇచ్చేస్తాం అన్న కోణంలో ఈరోజు మీరు ఎంత ఆక్రమిస్తే అది మీదే అని ఈరోజు నారా లోకేష్ గారు ఆయన అన్నాడు కదా, ఎంత అయినా ఇస్తాం మొన్నని చెప్పి, ఎంత భూమి కావాలన్నా మీకు ఇచ్చేస్తాం, నా ఇష్టం నా భూమి అన్న లెక్కలో మాట్లాడుతున్నాడు కదా, నా ఇష్టం నేను ఎంత అయినా ఇస్తా అని. మీరు ఎంత కబ్జా చేస్తే 50 ఎకరాలు కబ్జా చేస్తే 50 ఎకరాలు ఇచ్చేస్తాం, 5 ఎకరాలే కబ్జా చేస్తే 5 ఎకరాలు ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు కబ్జా చేయకపోతే మేమే 99 పైసలకి 27 ఎకరాలు కావాలా, 30 ఎకరాలు కావాలా, ఎంటైర్ ల్యాండ్ ఆఫ్